ఈరోజు కరివేపాకు పొడి చేసుకున్నాం. ఎలా చేసుకుందాం చూద్దామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలి, వాటర్ లేకుండా ఉండాలి. ఇవన్నీ పోపు దినుసులు: ఎనిమిరగాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. బాండి పెట్టుకొని 2 గరిటెలు నూనె పోసుకున్న తర్వాత ఎనిమిరగాయలు వేపుకోవాలి. ఎనిమిరగాయలు వేగిపోయిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని అవి కూడా వచ్చేలాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఇలా కరివేపాకు వేస్తే మిరపకాయలాగా ఉండాలి, బాగా ఏమీ ఉండకూడదు. మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఎనిమిరగాయలు, ఉప్పు వేసుకొని చేసుకుంటే ఇది టేస్టీ పొడి. ఈ వేడివేడి అన్నంలో ఈ పొడి కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. కరివేపాకు